వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఓ నలుగురు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మినా చాలు అనుకునే రకం చంద్రబాబు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పాలన నుంచి ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేసేందుకు రోజుకో అబద్ధాన్ని అందంగా ముస్తాబు చేసి జనం మధ్యకు వదులుతున్నారు. ఆఖరికి ఎంతలా దిగజారిపోయారంటే దేవదేవుడి సన్నిధిలో ఆయనకు ప్రియమైన లడ్డూతో రాజకీయం చేసేంతలా దిగజారిపోయారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారట. ఇది చంద్రబాబు అందంగా ముస్తాబు చేసిన అబద్ధం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదంపై బాబు నాలుక పచ్చ విషం కక్కింది. ఇంతకీ వెంకన్న సాక్షిగా చంద్రబాబు నాటకం బయటపడిందా? ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్తో అడ్డంగా దొరికిపోయారా? రాజకీయ లబ్ధి కోసం భగవంతుడితో ఈ ఆటలేంటి తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఇది మంచి ప్రభుత్వం. ఇదేంటో తెలుసా? కూటమి ప్రభుత్వం కొత్త స్లోగన్. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ స్లోగన్తో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ స్లోగన్ ఎవరిచ్చారు అనేగా మీ డౌట్. ఎవ్వరూ ఇవ్వలే, వాళ్లే ఇచ్చుకున్నారు. వాళ్లను వాళ్లే మెచ్చుకుంటున్నారు. కానీ జనాలు ఏమని అనుకుంటున్నారో తెలుసా? ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అనుకుంటున్నారు. 100 రోజుల మీ వంకర పాలనకు ఓ దండన్రా బాబు అంటూ తిట్టుకుంటున్నారు. 100 రోజుల్లో ఇంత నరకం చూపిస్తే ఇక 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు సృష్టిస్తారో అని భయపడుతున్నారు. అసలు 100 రోజుల్లో వీళ్ళేం చేశారు అని భూతద్దం పెట్టి వెతికితే కనిపించేది శూన్యం. ఇటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి అటు డైవర్షన్ పాలిటిక్స్ కోసం రోజుకో కొత్త అబద్ధాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇంతకీ మ్యాన్మేడ్ ఫ్లడ్స్తో ఇది ముంచే ప్రభుత్వం అని తేలిపోయిందా? 100 రోజుల్లోనే ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారా? హత్యలు, అత్యాచారాలు, దాడులు, అక్రమ అరెస్టులతో రికార్డు సృష్టించారా? తేల్చేద్దాం గన్ షాట్గా.